అయాన్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఓకే అభి నీకు 10 మార్కులు వచ్చినాయి. ఈ మువ్వలు యూజ్ చేస్తూ హెయిర్ స్టైల్ ఎలా చేస్తాం అనేది ఈ వ్లాగ్ లో మీరు చూడొచ్చు. దాన్ని ఏమంటారు? క్రింపింగ్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు తప్పుతున్నారు బాస్. కానీ మా ఆయనకి తెలియదు అసలు నేను ఏం చీర కట్టుకుంటున్నాను ఏంటి అని. వచ్చిన తర్వాత వావ్ అని రియాక్షన్ ఇస్తారు. మ్యాగీ రెడీయా? కిస్సెస్. యాక్చువల్లీ అందరూ ఇది చాక్లెట్ అని అనుకుంటారు. ఇది ఒక ఐ షాడో ప్యాలెట్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. ఎప్పుడు లేట్ కమ్మర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదేష్ను. సో ఈ మధ్య మనం బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ చేస్తూ మీ అందరితో టచ్లో ఉంటున్నాం అనమాట. సో మీరందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో అందరి ఇంట్లో జరిగినట్టే మా ఇంట్లో కూడా ఒక పెళ్లి హడావిడి జరుగుతుంది. ఒకటి కాదు, దగ్గర దగ్గర 4-5 ఉన్నాయన్నమాట. సో ఆ పెళ్లి వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మ్యారేజ్కి కూడా నేను సపరేట్గా ఒక అటైర్ లాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క వెడ్డింగ్కి ఒక్కొక్కలాగా వెళ్ళాలి, చక్కగా మంచిగా రెడీ అవ్వాలి అని. ఈరోజు ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ సైడ్. సో వాళ్ళ ఇంట్లో మేము ఏటిగట్టు షూట్ చేసామన్నమాట. అప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మ్యారేజ్ కి రావాలి అని. తర్వాత అయాన్ష్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. నేను రెడీ అయిన తర్వాత వాడిని రెడీ చేద్దామని అనుకుంటున్నా. సో ఈ లోపు సిద్ధు కూడా 6 o'clockకి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గురం అండ్ అత్తయ్య మేమందరం కలిసి పెళ్ళికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఫస్ట్ మీకు నేను చూపిస్తాను నేను ఏ టైప్ శారీ తీసుకున్నాను అండ్ దాని మీద జ్యువెలరీ ఏంటి ప్రతిదీ కూడా ఇప్పుడు నేను డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను. సో నేను ఈ బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో యాక్చువల్గా కొంచెం గోల్డ్ షేడ్ మిక్స్ అయ్యి డార్క్ గ్రీన్ బోర్డర్ వచ్చింది. ప్యూర్ కంచిపట్టు శారీ అనమాట. దీనికి నేను చాలా సింపుల్గా ఇలా వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అండ్ మనకి హ్యాండ్స్కి అరవంకి మోడల్ లాగా అనమాట. అండ్ నార్మల్గా అందరూ కూడా లంకన్స్ లాంటివి పెట్టించుకుంటారు కదా, బట్ నాకు మాత్రం ఇలా క్లాత్కే కొంచెం లైట్గా మగ్గం వర్క్ చేసి అలా పెట్టారు. సో నా ఫేవరెట్ బొటిక్ ఎప్పుడు కూడా శ్లోకా కలెక్షన్స్లో చేయించుకుంటా. అండ్ దీనికి చాలా సింపుల్గానే జ్యువెలరీ నేను పెట్టుకుంటున్నాను. సో ఇయర్ రింగ్స్ 25 grams చేయించుకున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన నెక్ సెట్ అయితే ఇప్పుడు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నాకెందుకో అనిపించింది కొంచెం పర్ల్ మాల లాగా పెట్టుకుందాము ఇలాగా అని. సో ఈ పర్ల్ మాల దీనికి అలా మ్యాచింగ్. ఇది నేను మీకు మొన్న చెప్పాను కదా సిద్ధు నాకు వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చారు అని, అదనమాట రాధాకృష్ణులది నోస్ రింగ్. దీనికి కొంచెం బ్యాంగిల్స్ ఇలా అని చెప్పి అనుకుంటున్నాను. ఇవి కడా బ్యాంగిల్స్ ఫ్రంట్లో వేసుకుంటున్నా. అండ్ తర్వాత నార్మల్ గ్రీన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ 2 డజన్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సపరేట్గా మువ్వలు తీసుకొచ్చి మనం థ్రెడ్కి ఇలా కట్టుకున్నాం. ఇది దేనికి అనేది నేను చూపిస్తా. అండ్ ఇవి హెయిర్కి పెట్టుకోవడానికి ఫ్లాస్. సో ప్రస్తుతానికి ఇది మనం కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అని చూపిస్తాను. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, బట్ దానికంటే ముందు నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తా. అది అయిపోయిన తర్వాత మనం నీట్గా లైట్ మేకప్తో ఎలిగెంట్గా కనిపించేటట్టు లుక్ అది ప్లాన్ చేస్తున్నా. బట్ ఈ రోజు హెయిర్ స్టైల్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, బికాజ్ మీ అందరికీ కూడా కొంచెం కొత్తగా ఉండబోతుంది. దానికి ఈ మువ్వలు యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ మువ్వలు యూజ్ చేస్తూ హెయిర్ స్టైల్ ఎలా చేస్తాం అనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాం. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మనకి సమ్మర్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ చాలా చాలా పొల్యూషన్ అనేది ఉంటుంది. దానివల్ల మన స్కిన్ చాలా డర్ట్గా అయిపోవడము, ఆయిలీగా అయిపోవడము, తర్వాత చాలా స్ట్రెస్డ్గా అయిపోతుంది. అండ్ ఈ మధ్య కాలంలో అయితే నేను వితౌట్ మేకప్ సీన్స్ ఎక్కువ చేస్తున్నాను. దానివల్ల స్కిన్ అనేది అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు అనమాట. అందుకే నేను ఒక చాలా మంచి ఫేస్ వాష్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. నా స్కిన్ ని చాలా రిఫ్రెష్ చేసుకోవడానికి అయితే నేను ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మామా చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్. సో చిన్న ట్రయల్ వేసుకుంటే మనము చియా సీడ్స్ అనేది మనకి ఎంత మాయిశ్చర్డ్గా ఉంటుంది స్కిన్ అనేది మనం చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక స్పూన్ చియా సీడ్స్ వేసిన తర్వాత వాటర్ వేసి ఇది ఒక 1 hour వరకు సోక్ చేద్దాం. సో చియా సీడ్స్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మాయిశ్చర్డ్గా ఉందో. మన స్కిన్ కూడా అంతే మాయిశ్చర్డ్గా ఉంటుందన్నమాట.
చూసారా ఇదంతా పంప్ అయ్యి ఎంత జెల్లీగా అనిపిస్తున్నాయని. సో మన స్కిన్ కూడా ఇంతే మాయిశ్చర్డ్గా ఉంటుందన్నమాట, గ్లాసీగా. సో చియా సీడ్స్ గురించి అయితే అందరికీ తెలుసు. చాలా మంది కూడా చియా సీడ్స్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అని కానీ అండ్ స్కిన్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మనం నీట్గా ఫేస్ వాష్ చేసేసుకుందాం. దాని తర్వాత మీరు చూడొచ్చు నా రిఫ్రెషింగ్ స్కిన్. సో నేనైతే ఇంకా అద్దంలో కూడా చూసుకోలేదు, మీరు చూడొచ్చు నా స్కిన్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంది అని. వావ్, ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని అంటే నిజంగా బయట పొల్యూషన్కి మనం వెళ్ళిన తర్వాత మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా చాలా ప్యూర్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో మామా చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అనేది మనకి సెరామైడ్స్ అండ్ చియా సీడ్స్ తో చేయబడింది అండ్ ఇట్స్ కో క్రియేటెడ్ విత్ టాప్ డెర్మటాలజిస్ట్ అండ్ స్కిన్ బ్యారియర్ నుంచి కూడా మనం మన స్కిన్ ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, తర్వాత నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా సరే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది సూటబుల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా దీని టెక్స్చర్ అనేది కంప్లీట్గా నాన్ స్ట్రిప్పింగ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మనకి మాయిశ్చరైజర్ కూడా ఇచ్చారనమాట. సో దాన్ని కూడా మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మామా అర్త్ వాళ్ళు ఓన్లీ ఫేస్ వాష్ ని మాత్రమే కాదు మాయిశ్చరైజర్ ని కూడా లాంచ్ చేశారనమాట. చియా సీడ్స్ అండ్ సెరామైడ్స్ తో తయారైంది. అది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ డీప్లీ మాయిశ్చర్డ్ గా ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి మనం అప్లై చేసి మీకు చూపించేస్తాం. ఇదే మనకి మామా చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది కూడా మనకి చియా సీడ్స్ అండ్ సెరామైడ్స్ తో కూడా తయారు చేయబడింది అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. 24 hours కూడా మనకి హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మాయిశ్చరైజర్ అనేది మనం రాసుకోవాలి కాబట్టి నేను నీట్ గా దీన్ని ఫేస్ కి అప్లై చేసేస్తాను. నీట్గా అబ్జార్బ్ అయిపోయింది స్కిన్లోకి అండ్ హెల్తీగా కూడా అనిపిస్తుంది అనమాట. మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే హ్యాండ్స్కి కూడా యూజ్ చేసేయాలని అనుకుంటా. సో ఫేస్ వాష్తో పాటు మనం ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత మనం నార్మల్గా మేకప్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. మన స్కిన్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్న మన మామా అర్త్ వారు సో ఇప్పుడు మన కోసం రీసెంట్గా లాంచ్ అయిన మామా అర్త్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అండ్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనేది మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి పర్పుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి అండ్ నియర్గా ఉన్న స్టోర్స్లో మీకు మామా అర్త్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ SID2025 టు గెట్ 20% ఆఫ్. అది మనకి అఫీషియల్ వెబ్సైట్లో కానీ అండ్ అఫీషియల్ యాప్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే పర్చేస్ చేసేసుకుని మీరు కూడా స్కిన్ని చాలా రిఫ్రెషింగ్గా హెల్దీగా ఉంచుకోండి. సో ఇక్కడ మా పృథ్వీ మొత్తం అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నాడు అనమాట. అయాన్ష్ ఇక్కడ రెడీగా ఉన్నాడు. అయాన్ష్ మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఓకే అభి నీకు 10 మార్కులు వచ్చినాయి. ఓకే మ్యారేజ్కి వెళ్తున్నామా? నువ్వు ఫాస్ట్ గా హోంవర్క్ చేసుకో, మమ్మీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఫొటోస్ తీసుకుని మ్యారేజ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే బాయ్. చాలా అద్భుతంగా చేయబోతున్నాం పృథ్వీ మనం. అయ్యో సిగ్గుపడుతున్నాడు పృథ్వీ. నా యొక్క తింగర్ జుట్టుని కొంచెం దాన్ని ఏమంటారు క్రింపింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట పృథ్వీ. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ఎప్పుడు అంత గుబురుగా ఉన్న హెయిర్ని మీరు ఎలా దాన్ని మౌల్డ్ చేసుకుని ఒక మంచి జడాది వేసుకుని ఎలా పెడతారు ఏంటి అని. సో ఇలా అనమాట. ఫస్ట్ కొంచెం నీట్గా కోమ్ చేసేసి దాన్ని లైట్గా బ్లో డ్రై చేసి క్రింపింగ్ చేసి ఇప్పుడు అలా జడలా వేసి ఎక్స్టెన్షన్స్ పెడతాం పొడుగు కనిపించడానికి. నాకు ఎప్పుడు హెయిర్కి అలా కలర్ వేయించుకోవాలని ఇష్టం. అందుకని నేను ఎలాగో రెగ్యులర్గా హెయిర్ కలర్ వేయించుకుని నేను నా హెయిర్ని డ్యామేజ్ చేసుకోలేను కాబట్టి ఎక్స్టెన్షన్ అలాంటివి తెప్పించుకున్నా. ఇలా మేము హెయిర్ ఎక్స్టెన్షన్స్, విక్స్ ఇవన్నీ పెట్టుకుని 20 hours 18 hours అలా ఉంటూ ఉంటాం అన్నమాట. ఇలా బాగుంది. దీన్ని నీట్గా హెయిర్ చేస్తాం. సో మువ్వల
మువ్వలు ఇవన్నీ కలిపేస్తున్నాం మేము, మువ్వలు జడ. సో చాలా లైట్ ఫౌండేషన్, మాయిశ్చరైజర్ అయ్యి రాసుకున్నాను కాబట్టి ఇంకా వేరే ఏం యూజ్ చేయకుండా జస్ట్ లైట్గా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. అంటే మనం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాదు కాబట్టి జస్ట్ ఫౌండేషన్ నేను ఇలా హ్యాండ్స్ దీంతోనే రబ్ చేసేస్తున్నాను. దాని తర్వాత కొంచెం లైట్గా బ్రష్ యూజ్ చేస్తాను. వెరీ సింపుల్, రౌండ్గా. అప్పుడప్పుడు మధ్యలో వెనకాల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అయాన్ష్ని. అయాన్ష్, మ్యాగీ రెడీయా? మా వింత. ఓకే ఓకే ఓకే. సో ఈవెన్గా నేను బ్రష్తో నీట్గా ఇలాగా స్మచ్ చేసేసాను మేకప్ని. అంతే, బేస్ మేకప్ ఇంతే చాలు. ఇప్పుడు కిస్సెస్ ఐ షాడో బాక్స్ నేను మీకు చూపిస్తాను. కిస్సెస్ యాక్చువల్ అందరూ ఇది చాక్లెట్ అని అనుకుంటారు, బట్ చాక్లెట్ కాదనమాట. ఇది ఒక ఐ షాడో ప్యాలెట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. ఇది మేఘ్నాక యూఎస్ వెళ్ళినప్పుడు నాకు మహీకి గిఫ్ట్గా తీసుకొచ్చింది అనమాట. అప్పటి నుంచి ఓన్లీ నేను చాలా బాగా రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని భద్రంగా దాచిన దాన్ని తీసుకొస్తా బయటికి. సో దాన్ని కూడా నేను ఫింగర్తోనే స్మచ్ చేసేస్తాను అనమాట. సో మ్యాక్సిమం నేను లైట్ కాపర్ షేడ్ లానే యూజ్ చేస్తా, ఎందుకంటే కొంచెం ఐస్ బ్రైట్గా కనిపిస్తాయని. దట్స్ ఇట్, కిసెస్తో అయిపోయింది మన పని. ఐబ్రోస్ లైట్గా బ్రైట్ చేస్తున్నాను నేను. చాలామంది కూడా నాకు ఈ మధ్యన మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ ఐబ్రోస్ మీరు దాన్ని ఏమంటారు మైక్రో బ్లేడింగ్ ఏమైనా చేయించుకున్నారా అని చెప్పి. సో నేనేం చేయించుకున్నాను. ఐబ్రోస్ నేను నీట్గా, నాకు కొంచెం మెయిన్ కొంచెం భయం ఉంది. సో పౌడర్ లైనర్ యూజ్ చేస్తున్నాను నేను, కొంచెం లైట్గా స్మోకీ ఎఫెక్ట్ లాగా. మనం పట్టు సారీ కట్టుకుంటున్నాం కాబట్టి ట్రెడిషనల్ లుక్ కోసం అండర్ ఐ కూడా నేను లైట్గా అంటే కాజల్ కొంచెం కింద వరకు పెట్టాలి అని ఓన్లీ హాఫ్ వరకు మాత్రమే లైనర్తో అలా లైట్ ఫినిషింగ్ వచ్చాను అనమాట. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ల్యాషెస్, ఓన్లీ మస్కరా మాత్రమే వేస్తున్నా. సో ఇట్స్ డిఫరెంట్ మస్కరా. స్టెప్ 1 అండ్ స్టెప్ 2. స్టెప్ 1లో మనకి లెంత్ కనిపిస్తాయి అన్నమాట. వాల్యూమ్ కోసం స్టెప్ 2 మస్కరానే యూజ్ చేయొచ్చు, 2-in-1 మస్కరా. నాకు తెలిసి ఈ బ్లాగ్లోనే నేను చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా మేకప్ డీటెయిల్స్ చెప్తున్నాను అనుకుంటున్నా. మస్కరాస్లో బ్రౌన్ మస్కరా ఉంటుంది తెలుసా, బ్రౌన్ మస్కరా నాకు మేఘ్నాకి ఇచ్చారు. అది మేము మహి బేబీ షవర్ అప్పుడు యూజ్ చేసా బ్రౌన్ మస్కరా. సిద్ధు లేరు కాబట్టి ఇంత ప్రశాంతంగా నేను నా మేకోవర్ అంతా కూడా వ్లాగ్ నేను మీకు చూపించగలుగుతున్నా ఈ వ్లాగ్లో. ఎందుకంటే ఇంతసేపు రెడీ అయితే ఇదిగో అమ్మ ఆడవాళ్ళు చూసారా ఎంతసేపు రెడీ అవుతున్నారో అని అనుకుంటూ ఉంటారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. రెడీ అయిన తర్వాత అది ఒక మెమరీ కింద మనం నీట్గా ఫొటోస్ అవి కూడా తీసుకుని పోస్ట్ చేస్తాం. దాని తర్వాత చాలా మంది కూడా అక్క మీరు శారీ ఎక్కడ తీసుకున్నారు, మీ జ్యువెలరీ ఎక్కడ, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ని కనుక మీరు ఫాలో అయిపోతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో దట్ దాన్ని బట్టి మీరు కూడా అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కాజల్ కూడా పెట్టేసా. స్కిన్ ఫినిష్ లాగా కొంచెం లైట్ షిమ్మర్ జస్ట్ అలా టచ్ చేసుకుని జస్ట్ అంతే. ఫొటోస్ అవి తీసినప్పుడు ముక్కు షార్ప్గా కనిపిస్తుంది అని. దట్స్ ఇట్. సో లిప్స్టిక్ వేసేసుకుంటే అయిపోతుంది. పెళ్ళి మొత్తం అంతా ఉండాలి కాబట్టి కొంచెం బ్రైట్గా వేసుకున్నాను లిప్స్టిక్. ఎస్, అండ్ సో ఫైనలీ నా మేకోవర్ అయిపోయింది. మేకప్ అయితే అయిపోయింది. కొంచెం ఇంకా హెయిర్ అది ఫినిషింగ్ అవ్వాలి కాబట్టి ఈలోపు నెయిల్ పాలిష్ వేసేసుకుంటా. మోస్ట్లీ నేను నెయిల్ పాలిషెస్, నెయిల్స్ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయను.
అయితే ఫ్రంట్ ఇలా చేశాడు, బట్ దీనికి కూడా ఇంకా చాలా ఫినిషింగ్ ఉందంట. బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు దాన్ని టై చేసేసి స్టార్ట్ చేస్తున్నారు హెయిర్ని. పృథ్వీ, మామూలుగా మీరు వెడ్డింగ్స్కి వీటికి వెళ్తారు కదా, మీ కాంటాక్ట్ నెంబర్ కనుక నేను షేర్ చేస్తే మా వాళ్ళు చాలా మంది కాంటాక్ట్ చేయొచ్చు. నేను హైదరాబాద్లోనే ఉంటాడు అన్నమాట అబ్బాయి. అసలు నాకేం హెయిర్ చాలా పెద్ద చెడ, ఒక ఎక్స్టెన్షన్ పెట్టిన ఫీల్ అది అంతా ఏం లేదు తెలుసా. అంటే ఇంతసేపు నుంచి నువ్వు చేసినా కోమ్ చేసినా కూడా నాకేం హెడేక్ కూడా లేదు. వెరీ గుడ్. సో గ్రీన్ కలర్ స్టిక్కర్ పెట్టుకున్నాను. ఇది మేబీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. ఇది డార్క్ గ్రీన్ కలర్ స్టిక్కర్. ఇక్కడ కొంచెం లైట్ గా కుంకుమ పెట్టుకుంటా. 90% మేక్ ఓవర్ అయిపోయింది. ఓన్లీ ఫ్లాస్ అండ్ మన మువ్వలు అని చెప్పాను కదా, అవి కూడా ఎలా చేస్తారనేది నేను చూపిస్తా. బట్ మనము ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం అనమాట. ఫాస్ట్ గా శారీ డ్రైప్ చేసుకుని వచ్చేస్తాం. సో శారీ కట్టేసాను. సో చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. నాకు ఇది అరవంకి డిజైన్ బాగా అనిపించింది. నా దగ్గర ఇలా లేదు బ్లౌజ్. ఈ శారీ నేను వినాయక సిల్క్స్ లో తీసుకున్నా మా ఇంటి దగ్గర. సో ప్లీట్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. ఎలాంటి ఐరనింగ్ లేకుండా, ఎలాంటి స్ట్రైట్నర్ తో ఏం చేయకుండా జస్ట్ హ్యాండ్ తోనే అలా మౌల్డ్ అయిపోయింది అనమాట శారీ. సో లాస్ట్ మన జడ ఫైనల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇంత బాగా రెడీ అయ్యాను కాబట్టి మా బాను వచ్చి ఫొటోస్ తీయమని అడిగితే ఆఫీస్ లోనే ఉన్నాను అక్క, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పాడు అనమాట. సో వెంటనే ఫొటోస్ కూడా దిగిపోదాము. యాక్చువల్ గా రెగ్యులర్ గా నాకు నిక్కీ ఫొటోస్ తీస్తాడు. నిక్కీ లేడు అని అంటే బాను, బాను లేడు అంటే నిక్కీ, అలా అన్నమాట ప్రస్తుతానికైతే. మా ఆయనకి తెలియదు అసలు నేను ఏం చీర కట్టుకుంటున్నాను ఏంటి అని. వచ్చిన తర్వాత వావ్ అని రియాక్షన్ ఇస్తారు చూద్దాం. ఫ్లవర్స్ సెట్ చేస్తున్నారు. దాని తర్వాత నేను ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది మీరు కూడా ఇప్పుడు మ్యారేజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో ఈజీగా రెడీ అవ్వచ్చు. బయట మనకి మొబైల్ దొరుకుతాయి కదా, ఇప్పుడు మగం వర్క్స్ అవి చేసేటప్పుడు తీసుకొస్తాం కదా, వాడి దగ్గర మొబైల్ దొరుకుతాయి. తులం కింద ఇస్తారంట. అయాన్స్ రెడీ అయ్యాడు. అయాన్స్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. మ్యారేజ్ కి డాడీ అయాన్స్ షూటింగ్ ఉన్నారు. సో సిద్ధు షూట్ లో ఉన్నారు కాబట్టి తను కొంచెం రావటం లేట్ అవుతుంది. ఈ లోపు మనమే కొంచెం వెళ్ళి అటెండ్ అవుదామని మేము ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట. తను వచ్చి జాయిన్ అవుతారు. సో అది అయాన్స్ ఏం కనిపించింది అయాన్స్ నీకు? ఇడ్లీయా? ఎప్పుడు లేట్ కమ్మర్.
Yeah, Vish. Yes. అయాన్స్ టైర్డ్ అయిపోయాడు. కార్ వచ్చింది. రోజు చెప్పడమే ప్రాక్టీస్ అయిపోయాక గర్ల్స్ నాకు హక్ చేస్తున్నారు మమ్మీ అని చెప్పేవాడు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి